ప్రపంచ మానవులారా, నిన్న రాత్రి ఉగ్రవాదుల మీద కాల్పులు జరిపి మట్టుపెట్టారు. ఏమైంది? ఆ దేహాలు అక్కడే చచ్చిపోయాయి. కానీ ఆ చచ్చిపోయిన దేహాలు మళ్ళా తిరిగి లేచి ఆ తుపాకులతో కాల్చగలవా? లేవు కదా. మరి ఆ తుపాకీని పట్టుకోమని ఎవరు? మనసు చెప్పింది. ఆ మనసే ఉగ్రవాదులు. కాబట్టి ఈ ఉగ్రవాదులు ఎలా తయారు చేస్తారంటే, లోపల ఉన్నటువంటి తనలో ఉన్న రాగం ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండు, తనకి శత్రువుగా ఉన్న వాళ్ళని చంపు అని చెబుతుంది మీ మనసు. ఇవే రాగద్వేషములు, శత్రుమిత్రులు. ఈ ఒక్క చిన్న ఆలోచన ఏం చేసింది? భారతదేశంలో కొంతమంది మహిళల్ని చంపేశారట. దానికి ప్రతీకారంగా మోడీ గారు, ధర్మం ఉంటుంది కదా ప్రధాని గారికి, కాబట్టి మళ్ళా తిరిగి కాల్పులు జరిపారు. కానీ ఆ మనసే గనక ఉగ్రవాదుల మాట గనక వినకపోతే వారు కూడా పరమాత్మ స్వరూపులుగా ఉంటారు. కాబట్టి ఇది ఒక గుణపాఠంగా తీసుకోండి. ఎవరు ఉగ్రవాదం వైపు నడిపినా నడవకండి. ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదుల దాడిలో చంపిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి నేర్పిన గురువులు చనిపోయారు కదా. కాబట్టి గురువు అంటే తన దేహంలో ఉన్న అంతర్యామి, అంటే ఆత్మకి చావు లేదు, ఆత్మకులో శత్రువులు లేదు, మిత్రులు లేదు, అంటే ద్వంద్వాలు లేవు. కాబట్టి గతంలో తల్లి గర్భంలో చిన్న ఏ ఒక్క దేహం పైన కానీ వస్తువు పైన కానీ రాగము కానీ ద్వేషము కానీ లేవు. గాఢ నిద్రలో ఒక్క తలంపు లేదు, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ లేదు. మళ్ళా మరణించేటప్పుడు ఏ ఒక్క వస్తువు కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ వెంట వస్తారా చెప్పండి? మంచివాళ్ళు చనిపోతున్నారు, టెర్రరిస్టులు చనిపోతున్నారు. ఈ మానవ జన్మ విలువేంటో చెప్పండి? ఒక్క మనిషిని చంపేశారు, 800 కోట్ల మందిని చంపగలము, కానీ ఆ చనిపోయిన వ్యక్తిని బతికించగలము? కాబట్టి ప్రపంచ మానవులందరికీ చెప్తున్నాను, హింసతో సాధించేది ఏమీ లేదు. కాబట్టి వరల్డ్ పీస్ ఫౌండేషన్ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి నీ మనసుని శాంతిగా ఉంచుకో, ఎవరి మనసుల్ని నొప్పించకండి. ఇదే పీస్ ఆఫ్ మైండ్ స్వామి ఫౌండేషన్. కాబట్టి నా భార్యా బిడ్డలకు కూడా చెప్తున్నాను, వాళ్ళ కోసం ఎన్నో చేశాను, అది నా తప్పే. కాబట్టి భార్యా బిడ్డల కోసం కూడా తప్పులు చేయకండి, కోర్టులకు వెళ్ళకండి, తుపాకులు పట్టుకోకండి, కథలు పట్టుకోకండి, సాటి మనిషిని చంపకండి, తిట్టకండి, కొట్టకండి, ప్రేమతో పలకరించండి, లేదా మౌనముగా ఉండండి. ఇప్పుడు ఈ దేహము అరుణాచలం వచ్చింది. ఈ దేహంపై ఒక్క వస్త్రమే ఉంది. పుట్టినప్పుడు దేహంపై నూలు పోగు లేదు, మరణించేటప్పుడు ఒక్క నూలు పోగు రాదు. ఒక్క నూలు పోగు లేకపోయినా పర్వాలేదు. ఈ దేహం బతుకున్నా చాలనుకుంటే ఏదొక విధంగా ఈ దేహము కాలిపోక తప్పదు. కానీ కాలిపోయే దేహంలో కాలని ఆత్మ ఉన్నది. అది తెలుసుకున్న మానవుడే మహనీయుడు. మనిషి లోపల ఉన్నటువంటి గుణాలని, 3 గుణాలని, సత్వ రజస్తమో గుణాలు కనుక మెలకువలోను దాడితే తన హృదయంలో ఉన్న అంతరాత్మగా వెలుగుతాడు. ఇది అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి దగ్గర 5 రూపాయల బుక్తో తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ దేహము అరుణాచలంలో ఉన్నది. నా భార్యా బిడ్డలకు కూడా ఎన్నో చేశాను, వాళ్ళకి ఎన్నో చేసి వాళ్ళని ఎన్నో కోరికలు తీర్చాను, ఎంతో ఇచ్చాను. కానీ ఈనాడు ఒక 1000 రూపాయలన్నా కూడా భార్య ఇవ్వటానికి సిద్ధంగా లేదు. అయినా నేను ఆమెని తప్పు పట్టట్లేదు. ఆమె పైన శత్రువు లేదు, మిత్రుత్వము లేదు, రాగము లేదు, ద్వేషం లేదు. ఈ ప్రపంచంలో ఈ దేహం బతకడానికి పిడికెట్ అన్నం ఈ ప్రపంచంలో ఏ మనిషి పెట్టినా చాలు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా అమ్మగా చూడండి. అమ్మ అంటే 2 ముద్దలు పెడతారు. మీ జీవితం కూడా ప్రపంచంలో ఆదర్శంగా ఉండండి.
నా జీవిత ధ్యేయం ఏంటి? ఈ ప్రపంచానికి నేను ఇచ్చే సందేశం శాంతి, శాంతి, శాంతి. ఇది కులం అని కానీ, మతం అని కానీ, జాతి అని కానీ చూడకండి. మంచి మనసే మంచి మనసు, మంచి కులం, మంచి మతము.